కోవిడ్ తర్వాత డబ్బులు లేక కొంత స్లో డౌన్ చేసినాం తప్ప, లేకపోతే ఈ టర్మ్ కనుక మనం వచ్చింటే ఈ పాటికి హైదరాబాద్లో ఈ పనులన్నీ మనమే చేసేది. బట్ భవిష్యత్తులో మళ్ళీ వచ్చాక మళ్ళీ చేసుకుందాం, ఎట్లాగే నేను చేయడు, మనమే చేసుకుందాం. ఇది ఆ రోజు మేము ప్రతిపాదించిన నిర్మాణాలు. ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్రజలకు ఆహ్లాదం ఉండేటట్టు, అట్లాగే పక్కనే మనకి అవసరమైతే ఆ కొల్లూరు నుంచి నార్సింగ్ దాకా ఎట్లయితే సైక్లింగ్ ట్రాక్స్ కూడా కట్టామో, ఎక్కడ జాగా ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అట్లా చేయాలి అని ప్రతిపాదించాము. ప్రతిపాదించడమే కాకుండా చేసి చూపెట్టాం. మీరు చూడండి, ఆ పైన చేసి చూపెట్టింది, పైన మీరు చూస్తున్నది చేసి చూపెట్టింది, కిందనేమో ప్రతిపాదించిన బొమ్మ. ఇవేవి ఏఐ జనరేటెడ్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారు చూపెట్టిన అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ తప్ప, మళ్ళీ అందులో కొన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన బొమ్మలు అవి కూడా చూపెడతాను మీకు. అవి వాడుకున్నారు తప్ప ఏమీ లేదు. ఇది ఇక్కడ ఒక్క మాట నేను చూపెట్టాలి. ఇది ఒక 57 కిలోమీటర్లు మంచిరేవుల నుంచి కీసర దాకా మనం ప్రతిపాదించిన ఒక ఎక్స్ప్రెస్ వే. మీరు ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు నేను చెప్పేది. మంచిరేవుల నుంచి కింది దాకా మనం మూసీ మీదుగానే ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదించినాం 8,900 కోట్ల రూపాయలతో. ఏం లాభం దీనివల్ల? మీరు చుట్టూ తిరిగిపోయే అవసరం లేకుండా, ఇమ్లీబన్లో బస్ ఎక్కితే ఒకవేళ మీరు మళ్ళీ స్ట్రైట్ గా ఊరంతా తిరిగి కిషన్ బాగ్ నుంచి కిందికి మహబూబ్ నగర్ పోయే అవసరం లేకుండా, కర్నూలు పోయే అవసరం లేకుండా ఆ బ్రిడ్జ్ ఎక్కి ఓఆర్ఆర్ ఎక్కి కిందికి స్ట్రైట్ గా వెళ్ళిపోయేటట్టు డిజైన్ చేయడం జరిగింది. తద్వారా ఏం లాభం అంటే, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా కోర్ సిటీలోకి పోవాలన్నా, బయటికి పోవాలన్నా, ఎటు పోవాలన్నా ఇబ్బంది లేకుండా మనం ప్రతిపాదించిన బ్రిడ్జ్లు కూడా మీకు కనబడతా ఉన్నాయి. 15 బ్రిడ్జెస్ ఈ మొత్తం మూసీ మీద, ఇవన్నీ కూడా డిజైన్ చేసినాం. ఇక్కడ మీరు 15 బ్రిడ్జ్లు కూడా మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆ రోజు సాక్షి పేపర్ రాసింది. 15 బ్రిడ్జ్లు ఎక్కడెక్కడ కట్టాము, ఎక్కడెక్కడ ప్రతిపాదించాము, వాటికి మేమే శంకుస్థాపనలు కూడా చేశాము. మొత్తం డీటెయిల్స్ 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్. తద్వారా నీళ్ళు ఆపాలి, వాటిని మరి రేపటి రోజున ఎట్లా వినియోగించాలి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకటి గమనించండి దయచేసి. ఒకసారి హ్యాండ్ మైక్ ఉందా? ఒకటి గమనించండి, ఆ పైన ఎక్కడైతే జాగా ఉందో మీరు గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది హ్యాండ్ మైక్ ఉందా? ఇది ఒక్కటి చూడండి. ఇక్కడ ఎక్కడైతే జాగుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి రోడ్డు పక్కకు వెసులుబాటు ఉందో, ఇక్కడ గ్రీన్ లా కనబడుతుంది, గ్రీన్ లైన్, అక్కడ రెండు దిక్కుల చెరువు, రెండు దిక్కుల మనం రోడ్డు డిజైన్ చేశాం. ఎక్కడైతే జాగా లేదో ఆ రెడ్ లైన్ కనబడుతుంది కదా, అందులో మూసీ మధ్యలోకి వెళ్ళి తీసుకొని పోయినాం తప్ప ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయాలి అనే అట్లా డిజైన్ చేశాం. మళ్ళీ కిందికి పోతే ఊరు దాటిన తర్వాత మీకు జాగా ఉంది, అందుకే మళ్ళీ అక్కడ కింద మళ్ళీ గ్రీన్ కనబడుతుంది మీకు. అంటే తీరంలో కట్టుకోవడానికి రోడ్డు మధ్యలో మాత్రం ఎట్లా డిజైన్ చేశామంటే, ఆ మధ్యలో ప్రాంతం ఎర్రదంతా కనబడేది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క ఇల్లు కూల్చకుండా చేయాలి అని కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఆ రోజు మేము డిజైన్ చేయడం జరిగింది. దాని నమూనాలు కూడా మీకు చూపెడతాయి. మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం డిజైన్. ఎందుకు? మీకు పక్కన ఎవరిది కూలగొట్టద్దు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అందుకే ఆ రోజు డిజైన్ నమూనా ఇది ప్రభుత్వంలోనే ఉంది, ఇది నాది కాదు. ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం. ఇక ఇది కరెక్ట్గా అది హైకోర్టు ముంగట. ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అంటే వాటికి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్, ఆ మధ్యలో ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, దాని పక్కన ఎక్కడెక్కడ దిగాలి, ఒకవేళ అంబర్పేట పోవాలంటే మధ్యలో ఒక ర్యాంప్, అట్లాగే ఓల్డ్ సిటీకి మలక్పేట దిగి పోవాలంటే ఒక ర్యాంప్, అట్లా ఇచ్చి మొత్తానికి 57 కిలోమీటర్ల స్కైవే కూడా ఆ రోజు ఈ ప్రతిపాదన 16,000 కోట్లలోనే ఆ 57 కిలోమీటర్ల స్కైవే ప్రతిపాదన కూడా అందులోనే ఉంది. దాంతో పాటు మధ్యలో బ్రిడ్జెస్ అన్నిటి మీద కూడా మనం టూరిజం స్పాట్స్ గా, పబ్లిక్ లైబ్రరీలు, అట్లా వాటిని కల్చరల్ స్పాట్స్ గా, కల్చరల్ సెంటర్స్ గా డిజైన్ చేసి చాలా వినూత్నమైన మోడల్స్ తో వాటిని కూడా ఆ రోజు మొత్తం డిజైన్ చేయించి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది మనం చేసింది నాగోల్లో. ఇందాక నేను చెప్పింది ఇదే. నాగోల్లో 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణలో ఒక భాగం ఇది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది. అది వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో దాన్ని నాశనం చేస్తే అక్కడ మొత్తం పెచ్చులు లేచిపోయి అట్లా అయింది. కానీ మొత్తం సుందరీకరించి పెట్టింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ, ఇవన్నీ కూడా మీరు చూడండి, ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. అందుకే మేము అంటున్నాం, ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా డెవలప్మెంట్ మోడల్ కోరుతున్నాం. మీరేమో డిస్ట్రక్షన్ మోడల్ తీసుకొచ్చి, బుల్డోజర్ మోడల్ తీసుకొచ్చి కూలగొడతాం, ఏదైతే అది చేస్తామంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇక్కడ జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం డిజైన్ చేసిందేమో 16,000 కోట్లకి, మీరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. కేసీఆర్ గారు చేసిందేమో డిజైను మూసి పునరుజ్జీవం, మీరు చేసింది ఏంది మూసి భూముల ఆక్రమణ పథకం కింద ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద దీని చుట్టూ ఉన్న భూములు ఎట్లా లాక్కోవాలి, ఎట్లా గుంజుకోవాలనే దాని మీద మీ ఆలోచన. ఆ రోజు ఒక డిజైన్ కాంపిటీషన్ చేసి 10 కోట్ల రూపాయల్లో మొత్తం 10 డిజైన్లు రెడీ చేసి పెట్టి గవర్నమెంట్లో ఉంది. మీరేం చేశారు? 160 కోట్ల రూపాయలు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, పాకిస్తాన్ లో కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 160 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తగలబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేమేమో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేస్తే మీరు దగ్గర 1,00,000 ఇండ్లు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలోనే 10,000 ఇండ్లు కూలగొట్టడానికి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా 1,00,000 ఇండ్లు కూలగొట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు మేమేమో ఆనాడు మొత్తం అన్ని స్టడీస్ చేసి మొత్తం మెటీరియల్ అంతా మీకు ఇచ్చాం. మీరు డిపిఆర్ లేదు, పబ్లిక్ కన్సల్టేషన్ లేదు, ప్రజలతో ఇంతవరకు సంప్రదించింది లేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఏదీ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా ఊకోవాలి? చూడండి, మీరు విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసి వెబ్సైట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోబి అకల్ చాయి అంటారు కదా, గట్ల గంత తెలివి నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చాడు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలంటే 3,279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3,279 కోట్లు అంటే 1,50,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? అందుకే ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేమీ ఆయన మీద కోపమో ఇంకోని మీద కోపమో కాదు. చూడండి, ఈ మొత్తం ఆ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ మీద రెడ్ మార్క్ వేసినారు. ఆ డిపిఆర్ ఇప్పటికి 160 కోట్లు తీసుకున్నాడు, వాడు ఇంతవరకు పత్తలేడు. అది అన్నీ కాదని ఆఖరికి గాంధీ గారి బొమ్మ పెట్టి, ఇప్పుడు ఎట్లా అంటే అది ఉంటారు చూడండి, మనం దేవుని గుడిలో పోతాం, శివుడిని మొక్కుతాం, శివలింగాన్ని మొక్కుతుంటాం. ఆ లింగం మీద తేలుందనుకో, ఏం చేయాలా? కొట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది, దేవుడు కాబట్టి దండం పెడతాం. ఈ ప్రాజెక్ట్ కూడా అడ్డుకోకుండా రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడు? గాంధీ బొమ్మ పెడతారంట. గాంధీ బొమ్మ పెట్టి, గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ బొమ్మ పెడతా అంటే అడ్డుకుంటారా మీరు? మహాత్మా గాంధీ అని చెప్పి ఇలా కావాలని గాంధీ గారి మునిమనుమడు వద్దంటున్నాడు, వద్దురా నాయన అని. అయినా నేను మాత్రం గాంధీ బొమ్మ పెడతా అని చెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరిట మొత్తం అందరినీ గోల్మాల్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఒకసారి ఇక వారు చూడండి, ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయా మీకు? ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది అక్కడనేమో గాంధీ బొమ్మ పైన ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడతాడట. మరి నువ్వు కట్టే బిల్డింగ్లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంత 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 విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడతాడట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారంట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు ఇది. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్ ఇది. ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పే రేవంత్ రెడ్డి గారు, అసలు మీరేం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను.